Happy birthday, Einstein. Hi Anaya, wish you happy and peaceful retirement life. జనవరి 10th కి బర్త్డే కూడా ఇన్ అడ్వాన్స్ విషెస్ చెప్తున్నాను నీకు. నాన్న తర్వాత నాన్న లాంటి వాడిని మేము ఎప్పుడు మీ సర్వీస్ అనేది ఎప్పుడు మర్చిపోలేము. కాబట్టి చిన్నప్పుడు మరి ప్రైమరీ స్కూల్ స్టేజ్లో అయితే నా కోపం కాస్త ఎక్కువ కాబట్టి నీ తల మీద ఒకసారి దెబ్బ పలకత కొట్టినట్టున్నాను, పొయ్యి మీద నెట్టేసినట్టున్నాను. నేను పొట్ట మీద ఒక స్కార్ ఉంటుంది నీకు. అది లైఫ్ టైం మాకు బిట్టర్ ఎక్స్పీరియన్స్ లాంటిది. ఆ భయం ఎప్పటిదాకా మాకు కొనసాగుతుంది. పూర్తిగా బాధ్యత ఉంటావు కుటుంబం విషయంలో. నీ ఫ్యామిలీ లైఫ్ పిల్లలన్నింటిలో బాగా సంతోషంగా హ్యాపీగా ఉండాలనేది నా ఉద్దేశం. లైఫ్ లాంగ్. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు ఐన్స్టైన్. హ్యాపీ బర్త్డే చౌదరి, నీ పుట్టినరోజుకి శుభాకాంక్షలు. Hi Einstein, happy retirement life to you. I am very much surprised when Pranu told me that you are retiring. You know, going back, I remember the days in 1981 when we used to meet frequently at Ongole after our completion of our graduation. Surprisingly, you have opted and gone to software field. You have taken so much family responsibilities, taken care of your brothers, now taken care of your ailing mother, looking after her personally, and also it is also quite possible only with the cooperation of your life partner Prasanna. Special appreciations to her also. You are lucky you are having two wonderful daughters, that too staying with you, nearer to you. And also you may not feel bored even after retirement also, because you are soon going to become a grandfather. I wish you and your family members all the very best, and I hope that retirement will be just beginning of a new life to you, and the best part of the life is just beginning. I pray the Almighty to give you and your family members a very healthy, wealthy and peaceful retired life. Special thanks to Pranu for giving this opportunity. Thank you. Happy New Year, Chaudhary. Happy retirement to you. All the best. Happy New Year, Chaudhary Annaya, and happy retirement. My dear Einstein, wish you many happy returns of the day. కొంచెం బ్రీఫ్ నీ కెరీర్ గురించి చెప్పాలంటే, మేము అందరమే 35 years సర్వీస్ కొద్దిగా కష్టపడే చేసాం. నువ్వు మోర్ దాన్ 39 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసి రిటైర్ అయ్యావు. ఫర్దర్ మోర్ నువ్వు అందరమే ఒక కంపెనీలో పనిచేస్తే మన గ్రూప్ అంతా నువ్వు 7 డిఫరెంట్ కంపెనీస్లో పనిచేసావు. సడన్గా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఐటీ సెక్టర్కి మారావు. ఐటీ సెక్టర్లో కూడా కీ రోల్స్ లైక్ రీసెర్చ్ వింగ్ కాకుండా మూడు డిఫరెంట్ కంట్రీస్లో కూడా పనిచేసావు. నాకు తెలిసి నైజీరియా, నేపాల్ అండ్ లాస్ట్లీ సిడ్నీ, ఆస్ట్రేలియా. నీ కెరీర్ కానీ లైఫ్ ఫ్రంట్ కానీ ఫ్యామిలీ ఫ్రంట్ కానీ మొత్తం త్రూ అవుట్ చాలా హైలీ సక్సెస్ఫుల్ అని ఎప్పుడూ అనుకుంటుంటా. ఎక్కడ ఏది జరగకుండా అన్ని ఎవ్రీ కేర్ యూ హ్యావ్ టేకెన్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ, యువర్ గ్రోత్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత మనం ఎలా కలిసాము? 1978లో అగ్రికల్చర్ BSc చదవడానికి అమరావతిలో వెళ్ళిన తర్వాత కలిసాము. ఫస్ట్ టైం. అంతకుముందు మీ బ్రదర్ పరిచయం కానీ కృష్ణమోహను, నువ్వు పరిచయం లేదు. అక్కడికి అమరావతి వెళ్ళిన తర్వాతే మన ఇద్దరం పరిచయం అయ్యాం. మన ఇద్దరమే ఒంగోలు వాసులం కాబట్టి కొద్దిగా క్లోజ్నెస్ వచ్చింది, కలిసి ఉండేవాళ్ళం. ఆ తర్వాత నువ్వు మా రూమ్మేట్గా రావడానికి ఇష్టపడ్డావు. తర్వాత రూమ్మేట్గా వచ్చేసావు. 3 years పాటు రూమ్మేట్స్గా ఉన్న ఇంటిమసీ ఇంకా చెప్పనక్కర్లేదు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఒంగోలు వచ్చినా కూడా మన ఇద్దరం కలిసి తిరుగుతుండేవాళ్ళం. మీ ఇంటికి, మా ఇంటికి, మా రిలేటివ్స్ ఇంటికి, అట్లా సో మెనీ థింగ్. మా రిలేటివ్స్ అందరూ నీకు పరిచయమే. వాళ్ళందరికీ నువ్వు బాగా పరిచయము. ఎప్పుడు మాట్లాడుకున్నా నీ విషయం తప్పకుండా చర్చకు వస్తుంది. నీ మంచి గురించే చెప్పుకుంటుంటాం. తర్వాత నా లైఫ్లో నీ రోల్ చాలా ఎక్కువ ఎప్పుడు ఫీల్ అవుతుంటా. ఎందుకంటే నా మ్యారేజ్ అవ్వటానికి
యు ఆర్ ఇన్స్ట్రుమెంటల్. అదేంటో నీకు తెలుసు. తర్వాత నా ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్కి మొత్తం నీ సహకారం లేనిదే జరిగేది కాదేమో. ఎందుకంటే మా ఫ్యామిలీలో చెప్పాను, మీరెవరూ రావసరం లేదు, దానికి నాకు రూమ్ దొరికితే అక్కడ ఐన్స్టీన్ ఉన్నాడు కదా, ఐన్స్టీన్ మీ అందరికన్నా బాగా అక్కడ మేనేజ్ చేయగలడు హాస్పిటల్లో అని చెప్పగానే వాళ్ళు ఐన్స్టీన్ ఉంటే మాకు ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు, మాకు ఇంకేమి ఇది లేదు, అభ్యంతరం ఏం లేదు అలాగే అన్నారు. అందుకని నేను ఆపరేషన్కి ముందు 5 రోజుల ముందు నిన్ను రమ్మంటే వెంటనే వచ్చేసాను. నేను హైదరాబాద్లో ఉన్నాను. వచ్చి దాదాపు 5 రోజుల ముందు 10 రోజులు ఆపరేషన్ అయిన తర్వాత దీంతోనే మొత్తం జరిగిపోయింది. నువ్వే టోటల్ ఆపరేషన్ అయిన తర్వాత కేర్ అంతా నువ్వే తీసుకున్నావు, ఎవ్వరూ లేకుండా. నువ్వు సఫర్ అయి ఉండొచ్చు, అవన్నీ చాలా హెల్ప్ చేసావు. అసలు నేను సక్సెస్ఫుల్గా బయటికి రావడానికి వచ్చాక కూడా మీ ఇంట్లోనే ఉన్నా వచ్చి. అంతకన్నా ఇంకా హెల్ప్ చేసే మిత్రుడు ఎవరు? నా లైఫ్ లాంగ్ ఎప్పటికీ మర్చిపోలేనివి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా ఎక్కువ ఎందుకని చెప్పి నేను చెప్పట్లేదు. నీ రిటైర్మెంట్ లైఫ్ మీ ఫ్యామిలీ మొత్తంతో సుఖమయంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. బాయ్ ఐన్స్టీన్. హ్యాపీ రిటైర్మెంట్ అన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ రిటైర్మెంట్ డే అన్నయ్య, అండ్ హ్యాపీ బర్త్డే అండ్ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ యువర్ ఫ్యామిలీ. హ్యాపీ బర్త్డే బావ గారు, హ్యాపీ రిటైర్మెంట్ డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఫ్యామిలీ. హాయ్ అన్నయ్య, హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు మరియు జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరి పదవి విరమణ శుభాకాంక్షలు. నువ్వు ఇళ్ళకాలం సంతోషాలతో ఉండాలని కోరుకుంటామయ్యా. మనవడు మనవాళ్ళు వద్దా? వాళ్ళు ఎటు వస్తారులే, మనవాళ్ళతో ఆడుకుంటా. బర్త్డే కూడా ఉంది బావది జనవరిలో. మరియు హ్యాపీ బర్త్డే. ఆయన్ని ఈ పదవి విరమణ శుభాకాంక్షలు. యు ఆర్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూత్. మీ ఈ ఉద్యోగ ఇదిలో మీరు ఎలా లీడ్ చేశారు. మిడ్ ఏజ్లో సెక్యూర్ జాబ్ని, బ్యాంక్ జాబ్ని వదిలేసి మీరు ఐటీ సెక్టార్లోకి వచ్చి హౌ యూ ఫేస్ ఆల్ దీస్ స్ట్రగుల్స్ అండ్ హౌ యూ స్టాండ్ స్ట్రాంగ్గా ఎలా నిలబడ్డారు. ఇదంతా మీరు యూత్కి బెస్ట్ ఎగ్జాంపుల్. యూత్కి మీరు ఫ్యూచర్లో కూడా మీ ఎక్స్పీరియన్సెస్ అంతా ఇప్పుడు కమింగ్ జనరేషన్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి అంతా. వన్స్ అగైన్ పదవి విరమణ శుభాకాంక్షలు అండి. అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. యు ఆర్ ఎంటరింగ్ థర్డ్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఐ థింక్ మీరు ఆ థర్డ్ స్టేజ్లో కూడా ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో మీకు గ్రాండ్ చిల్డ్రన్తో మీరు హ్యాపీగా, మిమ్మల్ని వాళ్ళు బిజీగా, ఇంకా కమింగ్ డేస్లో కూడా బిజీగా, హ్యాపీగా, ఎనర్జెటిక్గా ఉంటాకి ఇమీడియట్ మీకు నెక్స్ట్ కమిట్మెంట్, నెక్స్ట్ జాబ్ వాళ్ళు రెడీగా ఉన్నారు. హ్యాపీ లీడ్ లైఫ్ అండి. నెక్స్ట్ మన శుభాకాంక్షలు బావా. నిజంగా సుధీర్ అన్నట్టు ఇది ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. రైట్ స్టెప్ ఎట్ ద రైట్ మూమెంట్ అన్నట్టుగా మీరు ఆ రోజు ఒక స్టెప్ తీసుకొని, రిస్క్ తీసుకొని, ఫ్యామిలీని వదిలి, ప్లేసును వదిలి ఎంత కష్టపడ్డారనేది మాకు తెలుసు. సో ఆ కష్టానికి తగినట్లుగా మీ బ్యాక్ అండ్ సపోర్ట్ సిస్టమ్ అయిన అక్క కూడా మీ కష్టాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ, మీకు బర్డెన్ కాకుండా పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటూ, మీ అందరి మూడ్ స్వింగ్స్కి తగ్గట్టుగా తను మౌల్ చేసుకొని ఫ్యామిలీని ఇంతవరకు లాక్కొచ్చింది.
సో అక్కకు కూడా శుభాకాంక్షలు చెప్పాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఫర్ యువర్ రిటైర్మెంట్ లైఫ్. ఇద్దరు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని ఎప్పుడు ఇలా హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ, ప్లస్ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే టు యూ బావా. ఆల్ ది బెస్ట్. Hi Mamaya, happy birthday. You are one of the most knowledgeable people I have ever come across. I hope you got the free time now to transfer it to the next generation. And a happy retirement to you. Vedu, give flying kiss. Okay. Hello. Hi, Einstein. How are you? Wish you happy retirement day. మనం ఫ్రెండ్షిప్ అయ్యి మనకి ఆల్మోస్ట్ 40 years అవుతుంది. ఆ రోజు నుంచి ఇవాళ వరకు మనం ఇంకా ఫ్రెండ్స్లా అలాగే కంటిన్యూ అవుతున్నాం అంటే మన మధ్యలో ఉన్న రిలేషన్స్ దానికి కారణం. రోజు మనం కలిసి తిరగకపోయినా మన డిగ్రీ చదువుకున్నప్పుడు ఉన్న పరిచయాలతోటే ఆ మెమరీస్ తోటే మనం బతికేస్తున్నాం. షార్ట్లీ మనం ఎక్కడైనా కలుద్దాం, హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరులో కానీ. మీ ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఏంటి? ఎంజాయ్ చేయటమే చేసుకోవాలి. ఆఫ్టర్ 60s చేయాల్సిందే ఎంజాయ్మెంట్ ఎట్లా అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎలాగ కలవలేకపోతున్నాం కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ తోటి, గ్రాండ్ సన్స్ అండ్ డాటర్స్ తోటి ఎంజాయ్ చేయటం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయి. అది చాలా ఎంజాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. అలాగే మెడిటేషన్ కూడా చాలా అవసరం. ఆఫ్టర్ 60s మెడిటేషన్కి మంచి పీరియడ్. డైలీ 1 hour మెడిటేషన్ చేయగలిగితే అది చాలా హెల్త్కి ఇంప్రూవ్మెంట్కి బాగుంటుంది, మైండ్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఆఫ్టర్ 60s వచ్చే ఇబ్బందులు ఏంటంటే మెమరీ లాస్ అనేది ఉంటుంది. ఆ మెమరీ లాస్ లేకుండా ఉండాలి అంటే మనం మెడిటేషన్ చేయడం చేసుకోవాలి. మెడిటేషన్కి నీకు ఆల్రెడీ లింక్ పంపాను, దాన్ని ఫాలో అవ్వు. దాంట్లో నీకు మెడిటేషన్ చేయడానికి గైడెన్స్ కావాలంటే మళ్ళీ గైడెడ్ మెడిటేషన్ కూడా పంపిస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ అండ్ బీ హ్యాపీ ఆఫ్టర్ రిటైర్మెంట్. థ్యాంక్ యూ. Happy birthday, Baba, and happy retirement. It's time to relax now. కానీ ఇప్పుడు మీరున్న సిచ్యుయేషన్లో రిలాక్స్ అవ్వటం అంటే చాలా కష్టం. గ్రాండ్ చిల్డ్రన్ రాబోతున్నారు, అత్తమ్మ పని అన్నీ కలిపి మిమ్మల్ని అసలు రిటైర్ అయ్యానన్న థాట్ కూడా గుర్తు చేయరు. కాకపోతే మీకోసం మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి. మీకు ఇష్టమైన టూర్లకు వెళ్ళండి. ప్రశ్నకు అంటుండేది బావకి వరల్డ్ టూర్ అంటే ఇష్టమని. సో కొంచెం ఫ్రీ అయిన తర్వాత అది ప్లాన్ చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గ్రాండ్ చిల్డ్రన్తో లైఫ్ని ఎంజాయ్ చేయండి. అయిపోయిందా? హ్యాపీ రిటైర్మెంట్ అన్నయ్య. మీరు సర్వీస్లో చాలా డెడికేటెడ్గా కష్టపడి పనిచేశారు. నేను కూడా తప్పులదారి అదే దారిలో ఉన్నాను, దగ్గరలో ఉన్నట్టు కొంచెం ఎమోషనల్గా నేనే ఫీల్ అవుతున్నాను మీరు రిటైర్ అయ్యారంటే. తదనంతరం ఏం చేయాలనేది ఎవరికైనా కొంచెం ఆలోచిస్తారు. బట్ భగవంతుడి దయ వల్ల మీకు బిడ్డల వల్ల ఇమ్మీడియట్గా మీకు ఏదో ఒక వ్యాపకం అనేది ఒకటి ఏర్పడబోతుంది కాబట్టి కొంతవరకు సంతోషకరమైన విషయం. ఇక మా ఆవిడ గారు చెప్పినట్టుగా వదిన గారికి ఎప్పుడో అనేదంట కదా ప్రపంచం టూర్ అని చెప్పేసి. నాకు తెలిసి వదిన గారే ప్రపంచం కాబట్టి ఆ చుట్టే తిరిగిన ప్రపంచాన్ని చుట్టినటువంటి శాస్త్రాలు చెప్పారు. వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి పోటీ పెట్టారంట ప్రపంచాన్ని చుట్టరమ్మని. వినాయకుడేమో వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ తిరిగారు. సుబ్రహ్మణ్య స్వామి లోకం చుట్టూ వచ్చే లోపల వినాయకుడు గెలిచినట్టుగా మీరు వదిన గారి చుట్టూ. అంటే కంచెల వాళ్ళు ఆడపరుచులు కదా, కొంచెం దాని ఎఫెక్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఎనీహౌ వెరీ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. అండ్ మేము కూడా జూలైలో రిటైర్ అవుతున్నాం కాబట్టి
వీలైనసార్లు మనం కలవటానికి అవకాశం ఉంటుంది. మీ శ్రేయభిలాషులుగా మీ యొక్క ఆయురారోగ్యాలు అన్ని శుభాలు కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. విష్ యూ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావా. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. హాయ్ ఐన్స్టీన్ గారు, ఎలా ఉన్నారు? సో రిటైర్మెంట్, ఓకే. సో విష్ యూ గుడ్ లక్ అండి. సో మీరున్న ఇక్కడున్న సిడ్నీలో ఉన్న కొన్ని రోజుల్లో చాలా క్లోజ్ అయ్యారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నాము. అండ్ యూ బీన్ ఇన్స్పైర్డ్ టు మెనీ పీపుల్. మీరంతా యాక్టివ్గా ఉండటం చాలా హ్యాపీ. మీరు ఎప్పుడు అలా యాక్టివ్గా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ ఇండియా విజిట్లో తప్పకుండా ప్లాన్ చేసి కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మీరు మీ బర్త్డే కూడా సూన్ కదా. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. సో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఐ మెట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah, talk to you sometime. Thank you very much. Hello Anaya, happy birthday and happy retirement and happy new year. This is right perfect time for you to retire, and your grandchildren is going to be give lot of pleasure and happiness and keeping you very busy, and happy retirement. Hi Baba. Happy birthday. Happy New Year. It's very happy that you're retiring and getting into the new stage of life. Enjoy your retirement life. I know it's every day is a weekend for you, so I hope you can enjoy and you can do all your activities, loving activities, and spend time with Guru, Prenu, and everybody. Good luck, Baba. Minna. Happy birthday, Einstein Mama, and happy retirement and Happy New Year. Happy birthday, Einstein Mama, and happy retirement. That's good. హాయ్ ఐన్స్టీన్ గారు, ఎలా ఉన్నారు? విష్ యూ వెరీ హ్యాపీ అండ్ కంటెంటెడ్ రిటైర్డ్ లైఫ్. మీరు నాకు కడప అంటే దాదాపు 35 years, 86 నుంచి పరిచయం. ఇద్దరం ఒకటే బ్యాంకులో, ఒకటే ఆర్గనైజేషన్లో దాదాపు 30 ఏళ్ళు పనిచేసాం. మీతో పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అది అప్పుడు ఎలా ఉన్నారో 86లో అదే కూల్గా, కామ్గా, కంపోజ్గా ఉంటారు. మన ఇద్దరం కలిసి ఈ రూమ్లో ఉన్నప్పుడు కూడా అన్నీ మీరే చేసి పెట్టారు. సో నేను ఫ్లెక్సీలు రావడానికి కూడా మీరే కారణం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. రిటైర్ అయ్యే టైంకి ఆడుకోవడానికి గ్రాండ్ సన్ కూడా వస్తున్నాడు. ఆ గ్రాండ్ సన్, ఆ గ్రాండ్ డాటర్. సో విష్ యూ గ్రేట్ టైమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ with your family and grandchild. All the best. Thank you for everything. Many happy returns of the day, Einstein. Happy birthday to you. God bless you with happy, healthy, joyful life ahead. I heard that you are going to retire. I wish you all the best for your second innings. All the best, my dear Einstein. Happy birthday, Baba. Wishing you many more happy returns of the day. So congratulations on your retirement. Your new phase of life is going to be started with your grandchildren who are going to come very soon. Enjoy the birthday and fun. Good morning, Einstein. Wish you a very happy birthday. Wish you a peaceful retired life as well. Though we knew each other during our tenure in Syndicate Bank, we became
good friends when we joined Flexel in Mumbai. I could make out your good nature when we lived together in Mumbai. I fondly remember our stay in Jakarta as well. Once we both came to Bangalore, our family members also got to know each other, and it turned out to be a good family friendship. We could not meet for long due to the pandemic, eagerly awaiting to meet you all at the earliest. Wish you once again many happy returns of the day. Thank you. Hi బాబాయ్, హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్ బాబు గారు. ఇన్నాళ్ళు మీరు ఫ్యామిలీ కోసం అందరి కోసం చాలా కష్టపడ్డారు. నౌ ఇట్స్ టైమ్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ యర్ లైఫ్. విషింగ్ యూ వెరీ హ్యాపీ, పీస్ఫుల్ అండ్ హెల్దీ రిటైర్డ్ లైఫ్. బాబాయ్ గారు, ఎలాగే ఇప్పుడు ఈ ఇయర్ గ్రాండ్ కిడ్స్ వస్తున్నారు కదా, సో ఇట్స్ ద రైట్ టైం టు ఎంజాయ్ విత్ దెమ్. 22 అంతా గ్రాండ్ కిడ్స్ ఉంటారు, అండ్ నెక్స్ట్ నడుస్తుంటారు కాబట్టి హ్యాపీగా పార్క్స్ అన్ని చుట్టూ తిరుగుతూ మీ రిటైర్మెంట్ లైఫ్ని హ్యాపీ రిటైర్మెంట్ బావగారు. కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు బావగారు. మన కుటుంబంలో మీరే పెద్ద దిక్కు బావగారు. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. మీలాంటి మంచి వ్యక్తి బావగారుగా దొరకటం కూడా మేము ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యం. హ్యాపీ బర్త్డే మావయ్య. ఐ విష్ యూ హ్యాపీ అండ్ పీస్ఫుల్ రిటైర్మెంట్. నెక్స్ట్ ఇయర్ నుంచి ఐటీ ఫీల్డ్కి లాక్డౌన్ ప్రకటించి రెస్ట్ తీసుకోండి. Hi Einstein sir, how are you? I hope you are doing really good. Lot of hard work all these years. Here comes your retirement. I hope you enjoy your retirement. Wishing you a very happy and joyful retirement. Advance happy birthday and a very happy new year. Enjoy your day. Hi Padnana, wish you a very very happy birthday. Also wishing you a very happy retired life. I hope you enjoy this time with your family, and also wish you good health. And I'm sure you must be very excited to spend this time with the family, and yes, your grandchildren who will be here soon. So wish you all the best, and wish you all the happiness in your second innings of your life. Hello uncle, happy birthday and happy retirement from me and Myra. You are so lucky, both of your daughters are really close to you, and you are never gonna miss your office life because you will be so busy after retirement as well. Wish you many happy returns of the day and happy retirement once again. Happy New Year and happy retirement and many happy returns of the day, Chaudhary Mawaya. హ్యాపీ రిటైర్మెంట్ బావగారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy and healthy retirement Pendana. Also happy new year and advance happy birthday. And advance happy birthday. Sir, wish you a very happy birthday and happy retirement life, sir. మీ నెక్స్ట్ స్టేజ్కి విషింగ్ యూ వెరీ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ సార్. సీ యూ. నానా క్లాపీ 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 క్లాపీ. హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. హాయ్ మావయ్య, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య. అండ్ రిటైర్మెంట్, ప్రతి ఒక్కరి జీవితంలో రిటైర్మెంట్ అనేది ఏదో ఒక రోజు అవ్వాలి. సో మీ జీవితంలో అది వచ్చేసింది. ఇప్పుడు దాకా కష్టపడ్డారు. సో ఎంజాయ్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ విషింగ్ యూ ఏ హ్యాపీ రిటైర్మెంట్. హలో అండి ఐన్స్టీన్ గారు, ఇప్పుడే తెలిసింది ఇది మీ రిటైర్మెంట్ అంటే కదా. సో హ్యాపీ రిటైర్మెంట్ అండి. బాగుంది. December 31st రిటైర్మెంట్ అవుతుంది. Jan 1st నుంచి 2022 నుంచి ఇంకా మీరు ఎంజాయ్ మోడ్లో వెళ్ళిపోతున్నారు. గుడ్ అండి. బట్ యూఆర్ సచ్ ఏ నైస్ పర్సన్. అది ఇప్పుడు చెప్దాం అనుకుంటాను, మర్చిపోతాను. హ్యావ్ ఎ గుడ్ టైం అండి. ఓకే, ఉంటానండి. బాయ్. హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. Hi Pendana, happy birthday to you. Happy birthday. Hi Einstein, wish you a very happy birthday and a happy and retired life, and wishing you all a very happy new year. Happy birthday uncle. Hello, I am Mohan Reddy. I am
a good old friend of Einstein, and we worked together in the year 1986 at a place called Kajipeta in Kadapa district. There we both worked as rural development officers in a very big agriculture financing branch. By that time, Einstein had already worked in one of the Grameen banks in Telangana by name Saraswati Grameen Bank, and he had a good experience in this field, and he suitably adjusted to the heavy work there, and we had both together a very good time there. Until I worked there, and then I went to Railway Kodur in the same district of Kadapa. So like this, we became good friends, and during this tenure, we had many occasions to meet in a party or a get-together or in association meetings. And Einstein used to have crack jokes instantaneously, whatever be the occasion, and we used to control our laugh in order to avoid being a distraction in the meetings. He was a very witty person, but he was very sincere and hardworking, and he was knowing what he was doing, whether it be his personal life or his official life. And he was also a very good planner, both in his personal life and official life also. He never used to get angry, and he used to just be very polite in telling his words even when he was very angry or was not happy with others. And after that he got married, and we witnessed his marriage in Gudur, and incidentally I happened to work in Gudur, that is his in-laws place, where they had a very good hotel called Moti Mahal, which was serving non-veg dishes, and I used to go there, and I was the guest always when he came to Gudur to visit his in-laws. He had two little daughters during that time, and one was Pranavi, and she used to play Ludo game with me whenever I went there, and she used to ask me to sit there and play with her. Like this, our association went on very happily, and afterwards I worked in Ongole, where it happened to be the native place of Einstein, and I could see his father's house where they lived, and like that, because of these links where I worked in places where Einstein was living or lived, we had a long relation. And after that, he left the bank and he joined a software service, and we were in touch on phone. And after this, I had an occasion to meet him only on his first daughter's marriage. And afterwards, he went to Indonesia or other foreign countries on his work, and we were only in touch in WhatsApp or in a phone occasionally. And he is a very, very honest person and straightforward person, and he had some problems with his health, and which did not deter him, because it is concerning the hair fall, and it is a very big concern for others if such thing happens to them, and they will feel that they have lost the world. But he never cared about it, and he gave no attention to that, and he lived very normally. It is very, very difficult for any person to have such confidence and strength, mental strength. I was informed by his daughter Pranavi that he is getting retired soon, and most probably they may arrange a function in the place they live, that is Bangalore. And through this video, I wish him a very, very happy retired life, and also his family members to have a very good and healthy association all to the retired life in Bangalore. Thank you. Happy retirement, Nana. Happy birthday. Happy retirement, Ben Nana. Happy birthday to you. Happy birthday, Chaudhranaya. Happy birthday, Anna. We wish you a happy and healthy retirement life. Badanana.
My dear Einstein, first of all, let me say my hearty congratulations on the occasion of your 60th birthday and Shashti Purti. Celebrations are going to happen in January. I come to know that through Ramchandra Rao, both of your daughters are organizing a big Shashti Purti celebrations at Bengaluru. And I also, today morning also had a talk with you about your retirement and other things. First of all, regarding our relationship, it was started at Amravati. We all of us joined at Amravati for BSc Agriculture Studies. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కలిసి కంటిన్యూస్గా ఇన్ టచ్లో ఉన్నాం. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నాం మన ఫ్రెండ్స్ అందరం కలిసి. బట్ నేను చూసి అప్పుడు ఏమనుకున్నానంటే, నువ్వు బీఎస్సీఏజీలో డిగ్రీ చదవడానికి కానీ బీఎస్సీఏజీ చదవడానికి వచ్చావు అనుకోలేదు. స్మార్ట్ స్టూడెంట్, ఎవరిని అకంపెనీ వచ్చాడు, ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయి ఉంటాడు, ఎవరిని వాళ్ళ బ్రదర్ని కానీ ఎవరిని కానీ అకంపెనీ వచ్చాడు అనుకున్నాం. బట్ లేటర్ ఆన్ వీ కమ్ టు నో దట్ యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకున్నావు. నువ్వు కూడా అమరావతి బీఎస్సీఏజీ చదవడానికి వచ్చావు అనుకుని, నేను చూసి చాలా స్మాల్ కిడ్ అనుకున్నాం. కానీ బట్ యు ఆర్ సో మెచ్యూర్డ్, చాలా 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 ఇంటెలిజెంట్, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతూ ఉండేవాడు. మనం అందరం కలిసి అమరావతిలో చాలా ఎంజాయ్ చేస్తాం బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతూ. జనరల్గా మనకి ఇంటర్మీడియట్ చదువుకున్నంతసేపు మనకి అది అనిపించేది కాదు. ఇప్పుడు ఆల్వేస్ స్టడీస్. బట్ ఆల్ ఆఫ్ అస్ అవర్ ఫ్రెండ్స్ నౌ ఆల్ ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. గిరిధర్ కానీ, శ్రీనివాసరెడ్డి, రామచంద్రరావు, నువ్వు, ప్రణోద్, గుమ్మడి దేవదాస్, నేను కానీ, మనం అందరూ ఇంకా చాలామంది ఉన్నారు మన ఫ్రెండ్స్. మనం అందరం చాలా ఎంజాయ్ చేస్తూ చదివాము. అందరూ మంచి పొజిషన్లోకి వెళ్ళాము. నువ్వు కూడా చాలా గొప్ప బ్యాంకర్ అయ్యావు. తర్వాత సిండికేట్ బ్యాంక్లో జాయిన్ అయ్యి తర్వాత నువ్వు ఐటీ సెక్టర్లో చాలా గొప్పగా మంచి ప్లేస్లో వర్క్ చేసావు. ఫైనల్గా ఎక్స్చేంజ్లో వర్క్ చేస్తూ రీసెంట్గా రిటైర్ అయ్యావు. మేమందరం చాలా హ్యాపీ అయ్యాం. నీ యొక్క ఈ బర్త్డే ఫస్ట్ సెలబ్రేషన్స్ నీ డాటర్స్ చేస్తున్నారంటే వీఆర్ సో లక్కీ. గిరిధర్ కానీ, శ్రీనివాసరెడ్డి కానీ, నేను కానీ, నువ్వు కానీ, మనం అందరూ ఇద్దరు డాటర్స్ అంటే ఇంకా చెప్పవసరం లేదు. మనం ఇప్పుడు నేను మీ ఇద్దరు అమ్మాయిలకి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఎందుకంటే వాళ్ళు నీకు ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. దీస్ థింగ్స్ ఓన్లీ గెట్ ఎ ఫ్యూ పీపుల్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. చాలామంది చేస్తున్నారు కానీ ఇంకా చాలామంది చేయట్లేదు కూడాను. మనం వీఆర్ సో లక్కీ. నాకు కూడా మొన్న యూఎస్లో మా పాపలు ఇద్దరు ఫెస్టివల్ సెలబ్రేషన్ చేశారు. నీకు కూడా చేస్తున్నారని నాకు చాలా సంతోషం వేసింది. మై బెస్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యువర్ డాటర్స్ అండ్ ఫైనల్లీ మై సిన్సియర్ congratulations to you on the occasion of your retirement and your successful celebrations. I wish you a happy, healthy and peaceful and contented retired life. And ఇప్పుడు వరకు మనం మన యొక్క ఆర్గనైజేషన్కే ఎక్కువ టైం డివోట్ చేసాం. కానీ ఇప్పటి నుంచి మనం ఇంకా టైం దొరికింది మన ఫ్యామిలీకి, మన పిల్లలకి. మార్నింగ్ ఆల్సో యూ టోల్డ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రాండ్ చిల్డ్రన్ ఫర్ బోత్ ఆఫ్ యువర్ డాటర్స్. యూ ఆర్ సో లక్కీ. కానీ నువ్వు ఎంజాయ్ చేయి. మీ ఇద్దరు పాపలతో, ఇద్దరు పిల్లలతో, పుట్టబడే మనవలతోటి, ఫ్యామిలీతోటి, మిస్సెస్ తోటి, అందరితోటి ఎంజాయ్ చేస్తూ ఉండు. మనం విల్ హ్యావ్ ఏ గెట్ టుగెదర్ షార్ట్లీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ both your daughters and B. Ramchandra Rao for asking me, for giving this opportunity. Thank you. నమస్కారం ఐన్స్టీన్ గారు, ఎలా ఉన్నారు? ఓకే, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే పదవీ విరమణ శుభాకాంక్షలు మరియు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆస్ట్రేలియాతో మాతో గడిపిన రోజులు మరువలేనివి బేసికల్గా. ఓకే, మీతో కలిసి మేము
పంచుకున్న what a good feeling, what I should say is they are really good days and we miss you a lot in Australia. And నేను రీసెంట్గా మెల్బోర్న్ కూడా రీలొకేట్ అయ్యానండి, లైక్ శైలేష్తో పాటు. అండ్ I hope you will have a pleasant future, okay, and happy retirement life. We'll stay in touch. All the best, and thanks. Hi Mr. Chaudhary, good morning. Wish you a happy and healthy, prosperous, retired life. God bless you and your family. All the best and good luck. After a hectic span of 3 years eventful life, you are bidding goodbye to your job. I hope you will not keep quiet. You will continue to do something. All the best. मैं तो बादलों से दूर जाऊंगी, मैं तो अपना ही सुर पाऊंगी, है जो क्रेजी क्रेजी सपने मेरे सारे जन्म के मैं भूल